హాయ్ ఎవ్రీవన్, లర్న్ డైలీ విత్ సూర్యాకు స్వాగతం. ఈరోజు మనం ఇండియాలో జరిగిన ఒక మ్యాసివ్ చేంజ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవే కొత్త లేబర్ కోడ్స్. మీకు తెలుసా, మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి లేబర్ లాస్లో ఇంత పెద్ద రిఫార్మ్స్ ఎప్పుడూ జరగలేదు. అసలీ మార్పులు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? మరి దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ క్లిష్టమైన చిక్కుముడిని గెలెన్ ఈ విశ్లేషణలో విడదీసి చూద్దాం. సరే, ఈ పెద్ద మార్పును అర్థం చేసుకోవాలంటే ముందు పాత పరిస్థితి ఏంటో ఒకసారి చూడాలి. ఊహించుకోండి, మన దేశంలో సెంట్రల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ కలిపి ఏకంగా 100కు పైగా కార్మిక చట్టాలుండేవి. అది ఒక సిస్టంలా లేదు, అదొక చిక్కుల అడడి లాంటిది. ఆ రియల్ లెజిస్లేటివ్ జంగల్ అన్నమాట. కంపెనీల సైడ్ నుండి చూస్తే దీని అర్థమేంటంటే భారీ కంప్లయన్స్ బర్డన్. ఒక బిజినెస్ నడపాలంటే వందల రకాల క్లిష్టమైన ఫార్మ్స్ నింపాలి, ఒకదానికొకటి సంబంధం లేకుండా. అదొక పేపర్ వర్క్ పీడకల. మరోవైపు వర్కర్స్ పరిస్థితి కూడా అంతే కన్ఫ్యూజింగ్. ఇన్ని చట్టాలుండడంతో చాలామందికి అసలు తమ హక్కులేంటో, ఏ చట్టం తమకు ప్రొటెక్షన్ ఇస్తుందో కూడా తెలిసేది కాదు. సో ఇదిద్దరికీ నష్టమే. సో ఈ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి గవర్నమెంటు ఒక చాలా బోల్డ్ స్టెప్ వేసింది. ఆ చిక్కులు పడిన 29 సెంట్రల్ లాస్ను తీసుకుని వాటిని సింపుల్గా కేవలం 4 సమగ్రమైన కోడ్స్గా మార్చేసింది. ఇది చాలా కాలంగా జరగాల్సిన ఒక మ్యాసివ్ క్లీనప్ లాంటిది. ఆ సంస్కరణకు ఈ 4 కొత్త పిల్లర్స్. మొదటిది ద కోడ్ ఆన్ వేజెస్. ఇది జీతాలు కరెక్ట్గా టైంకు అందేలా చూస్తుంది. రెండవది ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ. ఇది కార్మికులందరికీ ఒక సోషల్ సేఫ్టీ నెట్ను క్రియేట్ చేస్తుంది. మూడవది ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్. ఇది కంపెనీలకు, ఎంప్లాయీస్కు మధ్య రిలేషన్స్ను రెగ్యులేట్ చేస్తుంది. ఇక చివరిది ది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్. ఇది వర్క్ ప్లేస్లో సేఫ్టీని నిర్ధారిస్తుంది. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ కోడ్స్ వల్ల కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో చూద్దాం. ఎందుకంటే ఇది ఇండియాలోని అన్ని రకాల ఉద్యోగులపై పెద్ద ఇంపాక్ట్ చూపించబోతోంది. మొట్టమొదటిసారిగా ఇండియన్ లా ఇప్పుడు గిగ్ వర్కర్స్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ను అఫీషియల్గా గుర్తిస్తోంది. మనం ప్రతిరోజు చూసే జొమాటో, స్విగ్గీ, ఊబర్ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ల గురించే మనం మాట్లాడుతున్నాం. మన ఎకానమీలో ఇంత వేగంగా పెరుగుతున్న ఈ వర్క్ ఫోర్స్ను గుర్తించడం అనేది ఒక గేమ్ చేంజింగ్ మూవ్. మరి వీరికి ఎలాంటి కొత్త ప్రొటెక్షన్స్ వస్తున్నాయి? ఫస్ట్, అగ్రిగేటర్ కంపెనీలు, అంటే ఈ యాప్ కంపెనీలు తమ రెవెన్యూలో 1 నుండి 2% వరకు ప్రత్యేకంగా ఈ వర్కర్స్ కోసమే ఒక కొత్త సోషల్ సెక్యూరిటీ ఫండ్కు కాంట్రిబ్యూట్ చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా వారి పీఎఫ్ లాంటి బెనిఫిట్స్ ఇప్పుడు పోర్టబుల్. అంటే ఏంటి? ఒక వర్కర్ ఒక ప్లాట్ఫామ్ నుండి ఇంకో దానికి మారినా, లేదా ఒక సిటీ నుండి ఇంకో సిటీకి వెళ్ళినా వారి బెనిఫిట్స్ వారితో పాటే ఉంటాయి, వాటిని కోల్పోరు. ఇక కాంట్రాక్ట్ లేదా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే వీరికి కూడా చాలా మంచి మార్పులొచ్చాయి. ఇంతకుముందు కేవలం పర్మనెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఉండే సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఇప్పుడు వీరికి కూడా అప్లై అవుతాయి. గ్రాట్యుటీ కోసం ఇంతకుముందు 5 ఏళ్ల సర్వీస్ అవసరముండేది. ఇప్పుడు అది కేవలం 1 సంవత్సరం సర్వీస్కే వస్తుంది. అంతేకాదు, పర్మనెంట్ ఎంప్లాయీస్తో సమానమైన పనికి సమానమైన జీతం వీరికి కూడా ఇవ్వాల్సిందే. మహిళా ఉద్యోగుల ఎంపవర్మెంట్ విషయంలో ఈ కోడ్స్ ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకొచ్చాయి. పాత చట్టాల ప్రకారం మహిళలను కొన్ని ప్రమాదకరమైన జాబ్స్లో, అలాగే నైట్ షిఫ్ట్స్లో పెట్టడంపై నిషేధముండేది. కానీ కొత్త రూల్స్ ప్రకారం వారి కన్సెంట్ ఇంకా సరైన సేఫ్టీ మెజర్స్ ఉంటే మహిళలు అన్ని సెక్టార్స్లో, నైట్ షిఫ్ట్స్లో కూడా పనిచేయవచ్చు. ఇది వారికి మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది. మహిళల కోసం సేఫ్గార్డ్స్ ఇక్కడితో ఆగలేదు. ఒకే పనికి సమాన వేతనమనేది ఇప్పుడు చట్టబద్ధంగా తప్పనిసరి. కంపెనీలోని గ్రీవెన్స్ కమిటీలలో, అంటే ఫిర్యాదుల కమిటీలలో 50% మహిళా సభ్యులు ఉండాలి. ఇది వారి వాయిస్ వినిపించేలా చేస్తుంది. బెనిఫిట్స్ కోసం కుటుంబం అనే డెఫినిషన్ను కూడా మార్చారు. డిపెండెంట్ అత్తమామలను కూడా ఇందులో చేర్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా హైరింగ్లో ఎలాంటి జెండర్ డిస్క్రిమినేషన్ అయినా ఇప్పుడు చట్టవిరుద్ధం. ఇవన్నీ మరింత సమానమైన వర్క్ప్లేస్ వైపు వేస్తున్న కీలకమైన అడుగులు. ఓకే, ఇప్పుడు కాయిన్కు రెండో వైపు చూద్దాం. ఈ కోడ్స్ కంపెనీలకు ఎలా హెల్ప్ అవుతాయి, మరి గవర్నమెంట్ ఎందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ప్రమోట్ చేయాలని చూస్తోందో తెలుసుకుందాం. ఇప్పుడు ఇదొక చాలా పెద్ద, ఇంకా కొంచెం కాంట్రవర్షియల్ చేంజ్. గతంలో 100 లేదా అంతకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న ఏ కంపెనీ అయినా
ఉద్యోగులను తీసేయాలన్నా లేదా కంపెనీని మూసేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ తప్పనిసరి. ఆ లిమిట్ను ఇప్పుడు 300 మంది ఉద్యోగులకు పెంచారు. మార్కెట్ కండిషన్స్కు తగ్గట్టుగా మారడానికి చిన్న మధ్యతరహా కంపెనీలకు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడమే దీని లక్ష్యం. గవర్నమెంట్ ఆ ఫేమస్ రెడ్ టేప్ను కూడా తగ్గించడానికి ట్రై చేస్తోంది. అంటే వేర్వేరు చట్టాల కోసం పదే పదే రిజిస్ట్రేషన్స్, లైసెన్సులు, రిటర్న్స్తో సతమతమవ్వకుండా ఇప్పుడు బిజినెస్లన్నింటికీ ఒకే సింగిల్ విండోను వాడచ్చు. ఇంకా పాత ఇన్స్పెక్టర్ రాజ్ సిస్టమ్ బదులుగా ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ వైపు వెళ్తున్నారు. అంటే కంపెనీలే స్వయంగా రూల్స్ పాటిస్తున్నామని సర్టిఫై చేసుకుంటాయి. ఈ సంస్కరణలు ఎంత ముఖ్యమైనవో వాటిపై కొన్ని సీరియస్ విమర్శలు, ఆందోళనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ట్రేడ్ యూనియన్స్ కొన్ని కీలకమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. వాటిని కూడా మనం పరిశీలించి ఒక కంప్లీట్ పిక్చర్ తెచ్చుకుందాం. మరి ట్రేడ్ యూనియన్స్ నుంచి వస్తున్న మెయిన్ కన్సర్న్స్ ఏంటి? ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, ఉద్యోగ భద్రత తగ్గడం. లే ఆఫ్ లిమిట్ను 300కి పెంచడం వల్ల లక్షలాది మంది వర్కర్స్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ లేకుండానే జాబ్స్ కోల్పోవచ్చని వాళ్లు భయపడుతున్నారు. సెకండ్, బేరసారాల శక్తి బలహీనపడటం. కొత్త రూల్స్ వల్ల చిన్న యూనియన్లను గుర్తించడం కష్టమవచ్చు. ఇది వర్కర్స్ వాయిస్ను బలహీనపరుస్తుందని వాళ్ల వాదన. సెల్ఫ్ సర్టిఫికేషన్ వల్ల దోపిడీ ప్రమాదం కూడా ఉంది. ఇన్స్పెక్టర్లు లేకుండా కొన్ని కంపెనీలు సేఫ్టీ, వర్కర్స్ రైట్స్తో కాంప్రమైజ్ అవ్వొచ్చని ఆందోళన చెందుతున్నారు. ఫైనల్గా ఈ ప్రాసెస్లో తమను సరిగ్గా కన్సల్ట్ చేయలేదని, ఎక్కువ పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకే వెళ్తున్నాయని వాళ్లు వాదిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ లేబర్ కోడ్స్ ఇండియన్ లేబర్ మార్కెట్లో ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నాయి. ఇప్పుడు వీటిని అమలు చేయటమే నెక్స్ట్ బిగ్ ఛాలెంజ్. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. స్వాతంత్రం వచ్చినప్పట్నుండి లేబర్ సెక్టార్లో ఇంత పెద్ద సంస్కరణ జరగలేదు. ఇది లక్షలాది కార్మికులు, వేలాది కంపెనీలపై ప్రభావం చూపే ఒక హిస్టారిక్ చేంజ్. ఈ కోడ్స్ను గవర్నమెంట్ నోటిఫై చేసినప్పటికీ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదని మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒక కొత్త బిల్డింగ్ బ్లూ ప్రింట్ అప్రూవ్ అయినట్టు. ఇప్పుడు డీటెయిల్డ్ రూల్స్ అంటే వైరింగ్, ప్లంబింగ్ లాంటివి ఫ్రేమ్ చేయాలి. ఇంకా ముఖ్యంగా దేశవ్యాప్తంగా వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్స్ కూడా ఒప్పుకోవాలి. కాబట్టి ఇది సంస్కరణల ఎండ్ కాదు, ఇది ఒక సుదీర్ఘమైన ఛాలెంజింగ్ జర్నీకి ఆరంభం మాత్రమే. థ్యాంక్యూ. ఈ కొత్త కోడ్స్ వెనక ఒక ప్రాథమిక నమ్మకముంది. బిజినెస్లకు ఎక్కువ ఫ్రీడమిస్తే అది చివరికి వర్కర్స్కు మరిన్ని ఉద్యోగాలను, మెరుగైన పరిస్థితులను అందిస్తుందని. ఆ నమ్మకం నిజమవుతుందో లేదో కాలమే చెప్పాలి. ఈ విశ్లేషణలో మాతో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్పై మరిన్ని లోతైన విశ్లేషణల కోసం లర్న్ డైలీ విత్ సూర్యకు సబ్స్క్రైబ్ చేసుకోండి.